విశాఖలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు భారీగా గాలి వీచినటువంటి నేపథ్యంలో విశాఖ నగరంలోని అనేక రోడ్లపై ఉన్నటువంటి చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇది ద్వారకా నగర్ ఏరియాకి సంబంధించినటువంటి ఒక రోడ్లో భారీ చెట్లు, అదేవిధంగా కరెంటు స్తంభాలు కూలిపోయినటువంటి నేపథ్యంలో కరెంటు వైర్లన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క రోడ్డే కాదు, విశాఖ నగరంలో ఉన్నటువంటి అనేక రోడ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. చెట్లు కూలిపోవడం, చెట్టు కొమ్మలు ఇరిగి పడిపోవడం, కరెంటు స్తంభాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల కార్ల మీద కూడా ఈ చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పండగ పూట ఒక విధంగా విషాదమైన చెప్పాలి. అయితే ముఖ్యంగా చూస్తే 15 నిమిషాల పాటు వీచినటువంటి భారీ గాలులకు, భయంకర గాలులకు విశాఖ వాసులు అయితే భయపడ్డారనే చెప్పాలి. ఎందుకంటే పండగ పూట అందరూ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేటటువంటి సమయం. అట్లాంటిది ఒక్కసారిగా ఊహించిన విధంగా గాలి వచ్చినటువంటి నేపథ్యంలో హుదూద్ తుఫాన్ 2014లో వచ్చినటువంటి హుదూద్ తుఫాన్కి ఏ విధంగా అయితే భారీ వర్షం కురిసిందో, భారీ ఈదురుగాలు వచ్చాయో ఆ రోజుల్ని మరొకసారి గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అటు ఆర్టీసీ కాంప్లెక్స్, ఆ పరిసర ప్రాంతాల్లో, ద్వారకానగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక చెట్లు కూలిపోయి ప్రస్తుతం ఇగో కనిపిస్తున్నటువంటి దృశ్యాల ప్రకారం అయితే మనం చూస్తే ఈ విధంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఎవరు రాకపోకలు ఏమీ లేకపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎవరికి ఏ విధమైనటువంటి ప్రమాదం సంభవించలేదు. వర్షానికి తోడు ఇదే విధంగా భారీ గాలులు వీచే అవకాశం ఉంది. దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే మత్స్యకారులు ఎవరు సముద్రంలో ఉండొద్దు, సముద్రం భీకరంగా అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి కొంత వేటకు వెళ్లకుండా అందరూ తిరిగి వెనక్కి రావాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ గాలులకు ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయి, కరెంటు స్తంభాలు కూలిపోయి మొత్తం అంతా కూడా కొంత వాహనదారులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారితే ఖచ్చితంగా భారీ వర్షాలు, అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి తోడు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు ముందస్తుగానే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రి రివ్యూ నిర్వహించి ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేశారు. అయితే విశాఖలో ఈ భారీ గాలి, ఈదురుగాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయినటువంటి నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, అదేవిధంగా ట్రాఫిక్, పోలీసు, ముఖ్యంగా జీవీఎంసీకి సంబంధించిన అధికారులు, పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు ప్రస్తుతం అయితే వీటినన్నింటినీ క్లియర్ చేసే పనిలో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లన్నీ తెగిపోయినటువంటి నేపథ్యంలో కరెంటు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ భారీ వర్షాలకు తోడు ఎప్పుడు ఈదురుగాలు వేస్తే అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత భయాందోళన అయితే ఉంది. అయితే రానున్న 5 రోజులు కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద కానీ, శిథిలావస్థకి చేరుకున్నటువంటి బిల్డింగ్ల కింద కానీ ఎవరు ఉండొద్దని అధికారులు సూచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విశాఖలో ప్రతి రోడ్లోనూ చెట్లు కూలిపోయినటువంటి నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులతో పాటుగా అనేక మంది అంటే వాళ్ళ వస్తువులు, విలువైనటువంటి వస్తువులు, కార్లు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీ ఈదురుగాలులు విశాఖ ప్రజలను ఒక్కసారిగా వణికించేసింది. 15 నిమిషాల పాటు వీచినటువంటి ఈదురుగాలులకి విశాఖలో ఉన్నటువంటి అన్ని రోడ్లలోనూ చాలా వరకు చెట్లు కూలిపోయాయి. పరిస్థితి ఎలా ఉందనేది మనము విజువల్లో కనుక చూస్తే ప్రస్తుతం నేనున్నటువంటి ఇది డైమండ్ పార్క్ ఏరియాలో మొత్తం చెట్లతో పాటుగా కరెంటు పోల్స్ కూలిపోవడం, వైర్లన్నీ తెగిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. అంటే రెప్పపాటులో 15 నిమిషాల పాటు వీచినటువంటి భారీ ఈదురుగాలులకి అసలు పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కరెంటు పోల్స్ ఏ విధంగా కూలిపోయినటువంటిది అయితే ఉందో, దీంతో పాటుగా చెట్లు ఏ విధంగా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందో. ముఖ్యంగా చూస్తే అంటే ఈ చెట్లకు సంబంధించి కూడా మొత్తం కింద నుంచి పోల్స్ మొత్తం అన్నీ కూడా విరిగిపడిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. ఒరిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెట్లు, వాటి కింద ఉన్నటువంటి చిన్న చిన్న షాపులు, కరెంటుకి సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూలిపోయి ఇబ్బంది, ప్రజలకు రహదారులన్నీ కూడా కూలిపోయినటువంటి ఇబ్బందికర వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే అటు జీవీఎంసీ, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, పోలీసు, ట్రాఫిక్ మొత్తం అందరూ కూడా రంగంలో దిగుతున్నారు. కాకపోతే దీనికి సంబంధించి ముఖ్యంగా ఒక్కసారిగా అనుకోకుండా ఊహించిన విధంగా ఈదురుగాలు, వర్షం
వచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా, ఎందుకంటే దసరా హాలిడేస్ కావడం, విజయదశమికి మొత్తం అందరూ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యి ఇప్పుడు వచ్చి వీటన్నిటిని తొలగించడం అనేది ఇప్పట్లో సాగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎక్కడ ఏది ముట్టుకుంటే ఏమవుద్దో తెలియనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తము కరెంటు పోల్స్ అన్నీ కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుంగిపోయినటువంటి చెట్లు, ఒక్కసారిగా కూలిపోయినటువంటి చెట్లు మనం చూస్తున్నాం కదా. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్లేస్లో ఉన్నటువంటి ఈ చెట్టు, భారీ చెట్టు ఒక్కసారిగా కూలి ఆ రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేసినటువంటిది అయితే ఉంది. రాకపోకలు అనేవి నిలిచిపోయినటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. అంటే ఈ స్థాయిలో గాలి వీస్తుందనేది బహుశా ఇక్కడ ఉన్నటువంటి విశాఖవాసులు కూడా ఊహించుకుంటారు. 2014లో హుదూద్ తుఫాన్ తీరం దాటే సమయంలో ఒక్కసారిగా విశాఖ నగరం మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉత్పన్నం అవడంతో దిక్కుదోచినటువంటి పరిస్థితి అధికార యంత్రాంగంలో ఉంది. అధికారులు కూడా కొంతవరకు అప్రమత్తమయ్యే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే అటు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ని సిద్ధం చేసినా కూడా వాళ్ళు ఒక్కసారిగా ఊహించిన విధంగా ఈదురుగాళ్ళు వేచడం, చెట్లు ఎక్కడికక్కడే కూలిపోయినటువంటిది అయితే ఉంది. ఇంత పెద్ద స్ట్రాంగ్గా ఉన్నటువంటి కరెంటు పోల్స్, ఎన్నో సంవత్సరాల నుంచి వేళ్ళూనుకుపోయినటువంటి చెట్లు మొత్తం అన్నీ కూడా కూలిపోయినటువంటి నేపథ్యంలో ఇక ప్రస్తుతం దిక్కుదోచినటువంటి పరిస్థితి అధికార యంత్రాంగానికి ఉంది. పండగ పూట కూడా వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటుగా చెట్లు నరకడానికి సంబంధించినటువంటి వాళ్ళని, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ తెలిసినటువంటి వాళ్ళని అందరినీ ఒక్కొక్కరికి అయితే ప్రస్తుతం రప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటిని చెట్లు తొలగించాలి, కరెంటు పోల్స్ని కరెంటు సాయంత్రం లోపు, అంటే చీకటి పడే లోపు కరెంటును కూడా పునరుద్ధరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యంత వేగంగా పనులు చేయకపోతే కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా అధికారులు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే 15 నిమిషాల పాటు వీచినటువంటి ఈదురుగాలు మొత్తం అల్లకల్లోలం చేసేసినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ నగరంలో అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, అదేవిధంగా కరెంటు పోల్స్ కూలిపోయి తీవ్రమైనటువంటి ఒక అలజడిని అయితే సృష్టించింది. దీని ప్రభావం మరి రానున్నటువంటి 5 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటి నుంచి కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.